వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు, మంచోళ్ళు కాదు, అదేదో ఏదో చెప్పి ఉంటారు. వాళ్ళు దివ్యమైపోయారు. దానికి వల్లనే అమ్మాయి నాకు అక్క అంటే చాలా ఇష్టం, మర్యాద కానీ ఏదైనా ఇస్తాను. కానీ ఆ అమ్మాయి మాట్లాడదు, నాకు భయం. కదా సడన్గా మాట్లాడతారండి, ఇంటికి రమ్మంటే పోతాం అంతే. తర్వాత కొన్ని పిక్చర్లు చేసేటప్పుడు ఇలా ఉంటారు, చూడనే చూడరు, మీ అంక చూడరు. నేను నాకు భయం, ఏవైనా చెప్పేస్తారో అలా ఉంటాం. కానీ మా మధ్య గొడవ ఏమీ లేదు. కానీ అప్పట్లో ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు మేము. అదే కాకపోతే మీ ఇద్దరి మధ్య ఏదో మాటలు లేవు అని అనుకుంటా ఉండేవాడు ఇండస్ట్రీలో. వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు అమ్మ చెప్పింది, ఎందుకమ్మా అక్క మాట్లాడలేదు షూటింగ్లో అంటే, ఏ లేదు మీ అత్తగారు ఏదైనా చెప్పి ఉంటారు. ఆ అమ్మాయి సైడ్ నుంచి చూస్తే ఈ అమ్మాయిని చిన్నదింటి పెంచింది కదా, మనతో వచ్చేస్తే మా అమ్మ నాన్న దొరికారు, నీ దగ్గర నేను రాలేను అని చెప్పేస్తే, సో అమ్మాయినే లోకం అని ఉండింది, మా అత్తనే కదా, అలా పోయింది. వేరే మరి అక్కయ్య మాట్లాడకపోతే బాధపడేవాళ్ళ మీరు? ఆ చిన్న వయసులో తెలీదు. అప్పుడప్పుడు నేను ఇది చేసుకున్నాను, కొంచెం కలిసి ఉండలేదే అని. నాకు పెళ్ళి కూడా రాలేదు. తర్వాత చనిపోయే ముందు, పెళ్ళికి ఎందుకు రాలేదు? నా పెళ్ళి తిరుపతిలో జరిగింది. అప్పుడు అమ్మాయి మాట్లాడలేదు. మనం వెళ్ళినా కూడా తలుపు తీరు, ఎందుకు మనం నేను అమ్మ ఎప్పుడూ అడ్వాన్స్గా ఉంటాం. సరే ఎవరికైనా నచ్చింది అలాగే గౌరవిద్దామన్నట్టుగానే ఉండేవాళ్ళు మీరు కూడా. కొన్ని సమయంలో మేము అన్నయ్య పిలిస్తే అప్పుడు వస్తారు, సడన్గా మాట్లాడరు. ఇలా ఈ అమ్మాయి ఏదో చెప్తూ ఉంటారు అనమాట, మనకు తెలియదు. తను మీకంటే ఎక్కువ సినిమాలో హీరోయిన్ గా చేశారు. కృష్ణ గారి 20 పిక్చర్స్ చేశాను నేను, 10 పిక్చర్లు చేసి ఉంటాను. ప్రేమ్ నసీర్తో మలయాళంలో ఒక హీరోయిన్ గా చేశాను. జైన్ అని పెద్ద ఆయన కూడా సూపర్ స్టార్, అవునవును, ఆయనతో ఒక పిక్చర్ అవసరం అని పిక్చర్లో హీరోయిన్ గా చేశాను. ఇలా కానీ ఆ రోజులండి నేను ఉన్నప్పుడు హీరోయిన్ అని ఉంటారు, కానీ 4 సార్లు నా మీదనే ఉంటాయి. అవును, అదే అది గొప్ప విషయం కదా, గొప్ప విషయం అది.